తారకాసురుడు. గురుదేవా, తారకుడు ఎవరు? అతని జన్మమెట్టిది? ఏ విధముగా సంహరించబడ్డాడో వివరించండి అన్నాడు నారాయణ భట్టు. చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. దితికశ్యపుల కుమారుడు వజ్రాంగుడు. హిరణ్యాక్షులు మరణించిన తరువాత దితి భర్త అయిన కశ్యపుని చేరి సపర్యలు చేసింది. ఆ పరిచర్యలకు సంతసించి కశ్యపుడు దితిని ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. ఇంద్రుని జయింపగల కుమారుడు కావాలి అంది దితి. తదాస్తు అన్నాడు కశ్యపుడు. దితి గర్భవతి అయ్యింది. తనను చంపబోయేవాడు దితి గర్భాన పుట్టనున్నాడని తెలిసిన ఇంద్రుడు సమయం చూసి దితి అశుచిగా ఉన్నప్పుడు గర్భములోని పిండాన్ని ముక్కలుగా నరికేశాడు. ఆ పిండము 49 ముక్కలయ్యింది. దితి కోరిక మీద వారందరినీ బ్రతికించాడు ఇంద్రుడు. వారే మరుత్తులు దేవతల పక్షాన యుద్ధం చేశారు. మరుత్తుల తరువాత మహాబలశాలి అయిన కుమారుని కోసం దితి పరమేష్ఠుని గూర్చి 10,000 సంవత్సరాలు తపస్సు చేసింది. దితి కశ్యపులకు బ్రహ్మదేవుని వరం వల్ల వజ్రకాయుడు జన్మించాడు. అతడి పేరే వజ్రాంగుడు. తన అన్నల చావుకు కారణము ఇంద్రుడు అని తెలిసి అసురసేనలను సమాయుత్తపరచి యుద్ధములో ఇంద్రుని ఓడించి బందీగావించాడు. ఆ తరువాత బ్రహ్మదేవుడు చెప్పిన మీదట ఇంద్రుని చెరపిడిపించాడు. ఆ తరువాత బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు వరాంగి అనే కన్యను వివాహమాడాడు. కొంతకాలానికి వరాంగి దేవతలకు సింహస్వప్నం వంటి కుమారుడు కావాలని అడిగింది. భార్య కోరిక తీరుస్తానన్నాడు వజ్రాంగుడు. వజ్రాంగుడు వరాంగిల కుమారుడే తారకాసురుడు. తారకుడు గర్భములో ఉండగానే దేవతలు అనేక దుస్సగుణాలు కనిపించాయి. భూమి కంపించింది. దిక్కులయందు మంటలు రేగినాయి. తోకచుక్కలు పొడిచినాయి. సుడిగాలులు రేగినాయి. చీకటి రాత్రులందు గుడ్లగోబలు అరిచినాయి. కుక్కలు నక్కలు మొరలు ఎత్తి అరిచినాయి. వజ్రాంగి కుమారుణ్ణి కన్నది. అతడికి తారకుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచారు తల్లిదండ్రులు. తల్లి కోరిక మీద తారకుడు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. చావు లేకుండా వరం కావాలన్నాడు తారకుడు. నాకు లేనిది నీకెలా ఇవ్వగలను? నేనే శాశ్వతం కాదు. కల్పము పూర్తి కాగానే నేను కూడా పరబ్రహ్మలో లీనమైపోతాను. కాబట్టి ఇంకేదైనా కోరుకోవలసింది అన్నాడు. బ్రహ్మ ఆలోచించాడు. తారకుడు, సరే, నీ సృష్టిలో ఇంతవరకు ఉన్న ఏ ప్రాణి వల్ల నాకు మరణం లేకుండా వరమియ్యి అన్నాడు. తదాస్తు అన్నాడు బ్రహ్మ. వరబల గర్వముతో తారకుడు తిరిగి వచ్చాడు. అంతవరకు దిక్కు లేకుండా పోయిన అసురసేనంతటినీ ప్రోగు చేసి దేవతల మీద యుద్ధానికి వెళ్ళాడు. స్వర్గాధిపత్యాన్ని గెలిచాడు. దేవతలందరినీ నానా బాధలు పెట్టసాగాడు. తపస్సు చేసుకునే మునులను ఋషులను హింసించాడు. ఒకటేమిటి, ధర్మాన్ని నాశనం చేయటానికి కంకణం కట్టుకున్నాడు. తారకుని బాధలో పడలేక దేవతలందరూ పోయి బ్రహ్మదేవుని ప్రార్థించారు. తారకుని సంహరించటం నా వల్ల కాదు, విష్ణువు దగ్గరకు వెళ్ళండి అన్నాడు. విష్ణుమూర్తి దేవతల గోడు విని తారకుడికి ఇంతవరకు సృష్టిలో ఉన్న ఏ ప్రాణి వల్ల మరణం రాదు. కాబట్టి మనమంతా ఆ పరమేశ్వరుణ్ణి వేడుకుందాం. ఆమె హిమవంతుని గర్భాన జన్మించి శివుణ్ణి వివాహం చేసుకోవాలి. వారికి పుట్టిన కుమారుని వల్లనే తారకాసుర సంహారం జరగాలి అన్నాడు. దేవతలంతా హిమాలయాలకు వెళ్ళి పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. చైత్రశుద్ధ నవమి శుక్రవారం ఆ దేవి వారికి ప్రత్యక్షమయ్యింది. ఆమెను తన ఇంట జన్మించమని ప్రార్థించాడు హిమవంతుడు. అందుకు ఒప్పుకున్నది పరమేశ్వరి. హిమవంతుని భార్య మేనక. ఇక్కడ మేనక అంటే అప్సరాంగన కాదు, దక్ష ప్రజాపతి కుమార్తెలలో స్వదా అనే ఆమెను పితృదేవతలకిచ్చి వివాహం చేశాడు. ఆమెకు 3 కుమార్తెలు. మేనక
ధన్య, కళావతి వీరు అతిలోక సౌందర్యవతులు. వీరి సందర్శనము సకల శుభదాయకము. వీరు లోకమాతల వలె గౌరవించబడుతున్నారు. ఒకసారి వీరు ముగ్గురు లక్ష్మీనారాయణులతో ముచ్చటిస్తుండగా సనక సనందనాదులు తెంచారు. వారిని ఈ ముగ్గురు కన్యలు సరిగా గౌరవించలేదని మహర్షులు కోపగించి మీరు భూలోకమున జన్మింతురుగాక అని శపించారు. ఈ కన్యలు తమ తప్పు క్షమించమని మహర్షులను ప్రార్థించగా వారు కనికరించి మేనక గర్భాన పార్వతి, ధన్య గర్భాన సీత, కళావతి గర్భాన రాధ జన్మిస్తారు. ఆ రకముగా వీరు ఎనలేని ఖ్యాతి పొందుతారు అని వరమిచ్చారు. బ్రహ్మదేవుని చూసిన మేరకు హిమవంతుడు మేనకను వివాహం చేసుకున్నాడు. మేనక హిమవంతులకు ఒక కుమార్తె జన్మించింది. ఆమెకు పార్వతిని నామకరణం చేశారు తల్లిదండ్రులు. ఒకనాడు నారద మహర్షి హిమవంతుడి వద్దకు వచ్చాడు. అప్పుడు పార్వతి జాతకం చూపించి తన బిడ్డకు భర్త ఎవరో చెప్పమన్నది మేనక. నారదుడు ఆ జాతకం చూసి బిడ్డకు భర్త ఇంతవరకు పుట్టి ఉండలేదు, ఈమె చేతులు ఎప్పుడూ పైకెత్తబడే ఉంటాయి అన్నాడు. ఈ మాటలకు భయపడ్డ హిమవంతుడు మహర్షిని వివరణ కోరాడు. ఈ బిడ్డకు భర్త ఇంతవరకు పుట్టలేదు అంటే అతడికి జన్మ అంటూ లేదు. జనన మరణములు లేని పరమేశ్వరుడే ఈమె భర్త. చేతులు ఎల్లప్పుడూ పైకెత్తబడే ఉంటాయి అంటే ఈమెకు ఇవ్వటమే కానీ పుచ్చుకొనటం తెలియదు అని అర్థం చెబుతాడు నారదుడు. పార్వతీదేవి దినదిన ప్రవర్ధమానమయ్యింది. శివపూజలు, శివారాధన, శివనామస్మరణ, శివ సంకీర్తనలే ఆమె నిత్యాకృత్యాలు. నిరంతరము శివుని తప్ప అన్యుని తన మనస్సునందైనా తలపదు. ఆమెకు యుక్త వయసు వచ్చింది. తగిన సంబంధం చూడమని పురోహితులకు చెప్పాడు హిమవంతుడు. శివుని తప్ప ఇతరులను వివాహమాడను అని ఖచ్చితంగా చెప్పేసింది పార్వతి. దక్షయజ్ఞ సమయములో యోగాగ్నిలో దగ్ధమైపోయింది సతీదేవి. భార్యా వియోగముతో విరాగి అయిన ఈశ్వరుడు హిమాలయాలలో తపస్సు చేసుకుంటున్నాడు. ఇక్కడ పార్వతీదేవి శివుని గురించి తపస్సు మొదలుపెట్టింది. నిద్రాహారాలు మానివేసింది. కొంతకాలం ఆకులు అలములు తిన్నది. తరువాత వాటిని కూడా విసర్జించింది. కేవలము వాయుపక్షణ చేస్తున్నది. శివుడు కనికరించలేదు. ఇక ఇలా లాభం లేదు అనుకుని వేసవ కాలములో చుట్టూ మంటలు పెట్టుకుని చలికాలములో పీకలలోతి నీళ్ళల్లో మునిగి తపస్సు చేసింది. పరమేశ్వరుని చెల్లింపచెయ్యటానికి మన్మధుడు ప్రయత్నించాడు. సాధ్యం కాలేదు. చివరకు మన్మధుడు కూడా భస్మమైపోయాడు. దేవతలంతా వెళ్ళి ఈశ్వరుని పరిపరి విధాలా ధ్యానించి తారకాసురుని వృత్తాంతమంతా వివరించి దేవదేవ నువ్వు పార్వతీదేవిని వివాహమాడాలి. మీకు పుట్టిన కుమారుడు తారకుని సంహరిస్తాడు. మా మొరాలించు అని వేడుకున్నాడు. వారి కోరిక మన్నిస్తానన్నాడు శివుడు. ఒకరోజు బ్రహ్మచారిగా వేషం ధరించి పార్వతి తపోవనానికి వచ్చాడు. వచ్చినవాడు పార్వతి సత్కారాలందుకుని ఆమెను పరీక్షించడం మొదలుపెట్టాడు. పటువు, ఎగుడు దిగుడు 3 కన్నులున్నవాడి మీద నీకు మక్కువ ఎందుక? పార్వతి, 3వ కన్ను జ్ఞాననేత్రము, అతడు మహాజ్ఞాని. వటువు, భిక్షమెత్తుకు తిరిగే జంగం దేవర నిన్ను ఏమి సుఖపెడతాడు? పార్వతి, సిరి సంపదలు అశాశ్వతములు అని విరాగి అయిన మహానుభావుడు. వటువు, బూడిద పూసుకు తిరిగేవాడు కడు దరిద్రుడు కదా శివుడు. పార్వతి, కుబేరునికే నవవిధులు దానం చేసినవాడు దరిద్రుడెలా అవుతాడు? వటువు, కట్టబట్టలేనివాడు దిగంబరి. పార్వతి, దిక్కులే అంబరముగా గలవాడు ఆ పరమేశ్వరుడు. వటువు, పుట్టు పూర్వోత్తరాలు లేనివాడు, తల్లిదండ్రులు ఎవరో తెలియదు. పార్వతి, అసలు పుట్టికే లేనివాడు, సర్వలోకాలకు అతడే తండ్రి, అతనికి తల్లిదండ్రులు లేరు. ఈ విధముగా అనేక ప్రశ్నలు వేసి పార్వతి చెప్పిన సమాధానాలకు సంతృప్తి చెంది చివరకు ఆమెని వివాహమాడాడు. పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతన్ని దేవ సైన్యాధిపతిగా నియమించాడు. దేవ సైన్యాన్ని వెంటబెట్టుకుని తారకునితో యుద్ధానికి వెళ్ళాడు కార్తికేయుడు. ఘోరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధములో శక్త్యాయుధముతో తారకాసుని సంహరించాడు కుమారస్వామి అంటూ కుమారస్వామి జననము, తారకాసుర సంహారాన్ని గురించి
శిష్యులకు వివరిస్తూ ద్వితీయ శ్వాసాలను పూర్తి చేశాడు రత్నాకరుడు. తారకాసురుడు. గురుదేవా, తారకుడు ఎవరు? అతని జన్మమెట్టిది? ఏ విధముగా సంహరించబడ్డాడో వివరించండి అన్నాడు నారాయణ భట్టు. చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. దితికశ్యపుల కుమారుడు వజ్రాంగుడు. హిరణ్యాక్షులు మరణించిన తరువాత దితి భర్త అయిన కశ్యపుని చేరి సపర్యలు చేసింది. ఆ పరిచర్యలకు సంతసించి కశ్యపుడు దితిని ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. ఇంద్రుని జయింపగల కుమారుడు కావాలి అంది దితి. తదాస్తు అన్నాడు కశ్యపుడు. దితి గర్భవతి అయ్యింది.